దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మనందరం కూడా ఈ విధంగా సజీవులుగా ఉండి ఆ దేవాతి దేవుని నామమును స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆ గొప్ప దేవుని నామమును మనందరం కలిసి స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప ధన్యత ప్రభు మన జీవితాల్లో కలిగించినందుకే మనం ఎంతగానో ప్రభువును మనము స్తుతించవలసిన వారమై ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ పత్రిక ద్వారా మనం ఎన్నో ఆత్మీయ పాఠాలు, ఆత్మీయ సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 8 నుండి 14 వచనాల వరకు కూడా వాక్యాన్ని చదువుదాం. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపచేసెను. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, పరమందు కోట్ల కొలది దూతలతో నిత్యము స్తుతింపబడుతూ ఆరాధింపబడుతున్నటువంటి మా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు. ఇంతవరకు మేమందరము మీ ఘనమైన నామమును స్తుతించి ఆరాధించడానికి మీ కృప మాకిచ్చినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా మేమును తండ్రి నాయన వాక్యమును ధ్యానించడానికి, మీ వాక్యాన్ని మేము నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. ఎఫెసీ పత్రిక ద్వారా ఎన్నో ఆత్మీయ పాఠాలు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ పత్రిక ద్వారా మా విశ్వాస జీవితాన్ని ఎక్కడైతే మేము సరిగా తండ్రి మీ చిత్తాన్ని చేయలేకపోతున్నామో, క్రీస్తు యేసులో మీరు మాకు అనుగ్రహించినటువంటి స్థానము, మీరు మాకు ఇచ్చినటువంటి పొజిషన్ ఎలాంటిదో మేము గుర్తించి గమనించి ప్రభువా, మీరు మాకు ఇచ్చిన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ ప్రభువా, మా విశ్వాస జీవితంలో తొట్టిల్లిపోకుండా మీ చిత్తాన్ని మాత్రమే సంపూర్ణంగా జరిగించడానికి మీ కృప మాకు అనుగ్రహించండి. చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దేవా, పరిశుద్ధాత్మదేవా, మీరు మీ స్వాధీనంలోకి తీసుకుని మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మా జీవితాలను సరిదిద్దుకోవడానికి మీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి హెచ్చరించి కృప చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకుని కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని ఆధారం చేసుకుని కొన్ని వాస్తవాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. గతించిన వారం మనం ఏమి నేర్చుకున్నాము అని అంటే, పరలోకముందున్నటువంటి దేవాతి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే అన్కండిషనల్ ఎలక్షన్ అని మనం నేర్చుకున్నాం. దేవుడు మనలను ఏదో మంచి చేశామని, మనమేదో గొప్పవారమని, మనమేదో నీతిమంతులమని దేవుడు మనల్ని ఎన్నుకోలేదు. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం ఎన్నుకోబడ్డాం. కేవలం ఆయన కృప మాత్రమే మనము ఆయన బిడ్డలుగా ఉండడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకోవడం మాత్రమే కాదు, మనలను ఆయన రక్తము ద్వారా విమోచించి పాపమునంతటిని కూడా క్షమించి దేవుడు మనలను తన దత్తపుత్రులుగా అడాప్ట్ చేసుకున్నాడు. మనలను ఆయన స్వీకరించాడు, దత్తపుత్రులుగా అంగీకరించాడు. అంగీకరించి దేవుడు మనకేం చేశాడని అంటే,
ఈ యొక్క వాక్యములో మనం ఏమి నేర్చుకున్నామంటే పరిశుద్ధులుగా ఆయనకు అనుకూలమైనటువంటి వారిగా బ్రతకాలని మనం నేర్చుకున్నాం గత వారం. అందుకోసమని మన శరీరములను ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకోవాలి. సజీవ యాగముగా సమర్పించుకుని పరిశుద్ధులుగా ఆయనకు అనుకూలంగా అందుబాటులో ఆయన మనలను వాడుకునే విధంగా మన విశ్వాస జీవితాన్ని మనం కొనసాగించాలి అన్న వాస్తవాన్ని గత వారం మనం ధ్యానం చేయడం జరిగింది. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్య భాగములో 8వ వచనములో కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి అని వ్రాశాడు ఇక్కడ పౌలు గారు. అంటే కాలము సంపూర్ణమైనప్పుడు, ఏ కాలం సంపూర్ణమైంది? ఏ కాలం సంపూర్ణమైంది అంటే మానవుడు పాపం చేసి ఏదైనా తోటలో ఆదాము చేసినటువంటి పాపము ద్వారా భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా పాపులుగా తీర్చబడ్డారు, పాపులుగా ఎంచబడ్డారు. అయితే పాపం చేసిన ప్రతి మనిషిని కూడా మరలా తిరిగి తన బిడ్డలుగా, అంటే తన సొత్తుగా బిడ్డలను అంగీకరించడానికి దేవుడు ఒక టైం ఫిక్స్ చేశాడు, ఒక టైంని నిర్ణయించుకున్నాడు. అది మనకు తెలీదు. ఆయన కాలానికి అతీతుడు. ఆయన మనకంటే రోజులు, గంటలు, వారాలు, సంవత్సరాలు మనం అనుకున్నాం, కానీ దేవుడు కాలానికి అతీతుడు. ఆయన టైంకి, ఆ సమయానికి మించినటువంటి దేవాతి దేవుడు. కాబట్టి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎప్పుడు పంపించాలి, ఏ సందర్భంలో పంపించాలి భూమి మీదకు అన్న దానిని దేవుడు ముందుగానే కాలాన్ని ఏం చేశాడు? ఆయన నిర్ణయించుకున్నాడు. అయితే పంపించాలన్న ఉద్దేశాన్ని మాత్రం ఆదికాండం 3:15 చెప్పేశాడు ఆయన. అంటే పాపం చేసిన మనిషిని విమోచించాలన్నటువంటి కార్యాన్ని ఆయన ముందుగానే చెప్పాడు, కానీ ఎప్పుడు పంపించాలన్నది మాత్రం ఎవరికీ చెప్పలా. అయితే ఇక్కడ వాక్యాన్ని బట్టి పౌలు గారు ఏమంటున్నాడనంటే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన జరగవలసిన ఏర్పాటును బట్టి తన చిత్తమును గూర్చినటువంటి మర్మాన్ని, అది ఒక మిస్టరీగా, అంటే అదొక సీక్రెట్గా దేవుడు దాచిపెట్టి ఉంచాడు. దానిని మనుషులలో ఎవ్వరికీ ఆయన తెలియచేయలేదు. కొంతమంది వ్యక్తులకు మాత్రమే, అది కూడా పూర్తిగా చెప్పలేదు ఎవరికి కూడా. తన చిత్తమును గూర్చినటువంటి మర్మాన్ని, మిస్టరీని దేవుడు దాచిపెట్టి ఉంచి ఆయన దానిని మనకు బయలుపరిచాడు అన్న సత్యాన్ని వాక్యంలో మనం చూస్తున్నాం. గలతీ పత్రిక 4:4 కూడా, గలీషియన్స్ 4:4 కూడా ఆయన ఏమని రాశాడనంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు అంటే సమయము సంపూర్ణమైంది. ఎలాంటి సంపూర్ణమైంది అని అంటే ఒక్కసారి మనం గతంలో చాలాసార్లు చెప్పాను, మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును భూమి మీదకి పంపించాలన్నటువంటి కాలము ఆయన పరిపూర్ణమైనప్పుడు, ఆ టైం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడనంటే ఆయనను పంపించడానికి ముందుగా భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా ఆయన సిద్ధం చేసి పెట్టాడు. ఎలా సిద్ధం చేసి పెట్టాడని అంటే ప్రపంచాన్ని 4 రాజ్యాలు పరిపాలన చేసినాయి. మొట్టమొదటిగా నెబుకద్నెజర్ మహారాజు ప్రపంచాన్ని పరిపాలన చేశాడు. ఆయన తర్వాత ఎవరు వచ్చారు? మాదీయులు, పారసీకులు వచ్చాడు. పర్షియన్ కాలం తర్వాత గ్రీకు రాజ్యం వచ్చింది. గ్రీకు రాజ్యం తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది కదండి, మనం దానియేలు గ్రంథంలో చదువుకుంటాం. నెబుకద్నెజర్ రాజు తర్వాత మాదీయ పారసీకులు వచ్చిన తర్వాత గ్రీకు రాజ్యం వచ్చిన తర్వాత గ్రీకు పరిపాలన కాలంలో అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి రాజు ప్రపంచాన్ని పరిపాలన చేశాడు. ఆయన పరిపాలించినటువంటి కాలంలో గ్రీకు భాషను బాగా అందుబాటులోకి తెచ్చుకొచ్చాడు. ఆయన ప్రజలలో ఎక్కువగా గ్రీకు భాషను అందుబాటులోకి తెచ్చాడు. ఎందుకు గ్రీకు భాషను అందుబాటులోనికి అలెగ్జాండర్ ది గ్రేట్ ద్వారా దేవుడు తీసుకొచ్చాడని అంటే క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడాలి, అది దేవుని సంకల్పం. అందుకని గ్రీకు సామ్రాజ్యంలో అలెగ్జాండర్ ద్వారా గ్రీకు భాషను ఆయన అందుబాటులోకి తీసుకొచ్చాడు. తర్వాత వచ్చినటువంటి పరిపాలన కాలంలో, అంటే నెక్స్ట్ ఏ కింగ్డమ్ వచ్చిందనంటే రోమన్ గవర్నమెంట్ వచ్చింది. ఈ రోమన్ గవర్నమెంట్ కాలంలో వాళ్ళు ఏం చేశారని అంటే రోడ్లు ఎక్కువగా వాళ్ళు వేసుకుంటూ వచ్చారు. అంటే రోమా ప్రభుత్వాన్ని, గవర్నమెంట్ను వారి క్యాపిటల్గా చేసుకుని అన్ని దేశాలకు కూడా బిజినెస్ వాళ్ళు కొనసాగించడానికి రోడ్లు ఎక్కువగా వాళ్ళు చలామలోకి తీసుకొచ్చారు. అందుకని ఒక సామెత వచ్చింది,
ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనేటువంటి ఒక సామెత పుట్టుకొచ్చింది. ఎందుకనంటే ఆనాటి రోమా గవర్నమెంట్ ఏం చేసిందనంటే రోడ్లు ఎక్కువగా వాళ్ళు వేసుకుంటూ వెళ్ళారు. ఎందుకు ఈ ప్రణాళిక జరిగింది? రోమా ప్రభుత్వం అంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత సువార్త ప్రపంచ దేశాలన్నిటికీ కూడా వెళ్ళాలి. ప్రపంచ దేశాలన్నిటికీ సువార్త వెళ్ళాలని అంటే రహదారులు సరిగా ఉండాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే రోమా ప్రభుత్వ కాలంలో రోడ్లు బాగా వేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. తర్వాత రోమా గవర్నమెంట్లోనే అంటే రోమా ప్రభుత్వ పరిపాలన కాలంలోనే యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు ఆయన. అప్పటికి రోమా ప్రభుత్వము సిలువ వేసేటువంటి సాంప్రదాయాన్ని రోమన్లు వాళ్ళు అలవాటు చేసుకున్నారు. నిజానికి సిలువ వేయడం అనే సాంప్రదాయం రోమా ప్రభుత్వానికి చెందింది కాదు. వాళ్ళు పర్షియా దేశాన్ని నుంచి వాళ్ళు కాపీ చేసి తెచ్చుకున్నారనమాట. అంటే పర్షియా దేశం నుంచి వాళ్ళు సిలువ వేయడం అనేది, ఒక వ్యక్తి తప్పు చేస్తే నేరం చేస్తే ఆ వ్యక్తిని శిక్షించడానికి సిలువ మీద మాత్రమే వాళ్ళు శిక్షించాలి అన్న సాంప్రదాయాన్ని రోమా ప్రభుత్వం తెచ్చింది. ఎందుకని లేఖనాల ప్రకారం యేసు ప్రభు ఏం చేయబడాలి? సిలువ మీద మరణించాలి. ఉరి తీసేయడము లేకుంటే విషమిచ్చి చంపేయడం వల్ల ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తము చిందించబడదు. వాక్యం ఏం చెప్తుంది? ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మనుషుల పాపాల కొరకు సిలువలో ఆయన ఏం చేయాలి? రక్తాన్ని చిందించాలి. అది నెరవేర్పు కొరకు రోమా ప్రభుత్వ కాలంలో సిలువ అనేది అందుబాటులోనికి తీసుకొచ్చాడు. ఈ టైం అంతా కూడా దేవుడు సిద్ధం చేసిన తర్వాత, అంత మాత్రమే కాదు, మలాకీ గ్రంథం తర్వాత 400 సంవత్సరాలు 400 years వాళ్ళు డార్క్నెస్లో ఉన్నారు, వాళ్ళు చీకటి కాలంలో ఉన్నారు. ఏ ప్రవక్త కానీ దేవుని నుండి ఎలాంటి మాట కూడా వాళ్ళకి రాలేదు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సయ కోసం. ప్రవచించారు, యెషయా ప్రవచించాడు, ఇర్మియా ప్రవచించాడు, యెహెజ్కేలు, దానియేలు వీళ్ళందరూ కూడా ప్రవచించారు మెస్సియా రాబోతున్నాడని. కానీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు మెస్సియా వస్తాడు, ఈ రోమా ప్రభుత్వం యొక్క అధికారంలో నుండి మమ్మల్ని విడిపించి మాకు స్వేచ్ఛనిస్తాడు, స్వతంత్రాన్ని ఇస్తాడని చెప్పని ఆనాటి ప్రజలు సమాజం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఏం చేశాడు? భూమి మీదకు పంపించాడు. ఆయన వచ్చి మనుషులు చేసిన ప్రతి పాపము కొరకు కూడా చనిపోయి ఆయన సిలువలో రక్తాన్ని చిందించి సమాధి చేయబడి 3వ దినాన్న ఆయన తిరిగి లేచినట్లుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత పాపం చేసిన ప్రతి మనిషిని విడిపించడానికి విమోచన కార్యాన్ని చేసి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఆయన భూమి మీదకి వచ్చి ఆయన ఏ పని చేసి ముగించి వెళ్ళిపోయాడని అంటే, చూడండి, ఒక మర్మాన్ని ఆయన ఇక్కడ రాసి పెట్టి ఉంచాడు. ఏ మర్మాన్ని చెప్పాడనంటే, ఇక్కడ మనం చదువుకున్నాం, కాలము పరిపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన దయా సంకల్పము చొప్పున. అంటే ఈ మర్మం అనేది మనకి తెలియచేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. పాత నిబంధన కాలములో చాలామంది ప్రవక్తలు వచ్చారు, చాలామంది దేవుని భక్తులు వచ్చారు, కానీ ఎవరికి కూడా ఈ మర్మం తెలీదు. మనకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు. ఆ మర్మం ఏంటంటే ఒక్కసారి చదువుదాం చూడండి. ఎఫెసీ పత్రికలోనే 3వ అధ్యాయము 3వ వచనం నుండి మొదటి నుండి చదువుతున్నాను. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వలన నాకు బయలుపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారులనై ఉన్నారన్నదియే. ఇది దేవుడు చెప్పినటువంటి మిస్టరీ. మర్మం ఏంటనంటే, ఇప్పుడు యేసు ప్రభు వచ్చి యూదులు అన్యులు అనేటువంటి వారు ఉన్నారు. కేవలం ఆయన భూమి మీదకి వచ్చింది ఎందుకోసమనంటే ఆయన ఏర్పాటుల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా రక్షించాలన్నది దేవుని ఏర్పాటు. అయితే దేవుడు ఏం చేశాడనంటే, యూదులు మెస్సియా మా కోసం మాత్రమే వచ్చాడు, ఆయన ఇశ్రాయేలు జాతిని మాత్రమే
ఆయన విమోచించడానికి వచ్చాడు, ఆయన మా కొరకు వచ్చాడు, ఆయన మెస్సీ అని యూదులందరూ అనుకుంటున్నారు. అయితే అన్యజనులందరూ కూడా వారికి ఎలాంటి నిరీక్షణ లేదు. నిజానికి మనందరం కూడా యూదులమండి? యూదులమా మనందరం? కాదు, మనం అన్యజనులం. బైబిల్ ప్రకారం మనం అందరం అన్యజనులం. కానీ మనకి నిరీక్షణ లేదు, మనకు వాగ్దానాలు లేవు, మనకి ధర్మశాస్త్రం లేదు, మనకి నిబంధనలు లేవు. అయితే యూదులకు మాత్రమే దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నిబంధనలను ఇచ్చాడు, వాగ్దానాలు ఇచ్చాడు. ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరికి ఇచ్చాడు? దేవుడు ఇశ్రాయేలీయుల జనాంగానికి మాత్రం ఇచ్చాడు, మనకేమీ లేవు. కానీ ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఆయన ఏం చేశాడని అంటే, యూదులు అన్యులు కూడా ఒకటిగా చేసి వారిద్దరిని కలిపి ఏకం చేసి వారు దేవునిలో ఒకటిగా ఉండాలి అన్న దేవుని యొక్క నిత్య మర్మాన్ని ప్రభు మనకు తెలియజేశాడు. ఇక్కడ రాయబడింది, పూర్వకాలమందు ప్రవచించిన ప్రవక్తలకు తెలియదు ఈ మర్మం. వాళ్ళు ఎదురు చూశారు, యేసుప్రభు వస్తాడేమో, ఈ మర్మం జరుగుద్దేమో అని చెప్పని. ఎలాగనంటే యెషయా ప్రవచించాడు 53వ అధ్యాయంలో, వధింపబడినటువంటి గొర్రె పిల్ల వలె ఆయన మౌనముగా ఉంటాడు, నోరు తెరవకుండగా ఆయన వధింపబడతాడు గొర్రె పిల్ల వలె అని ప్రవచించాడు. లేకుంటే హబక్కూకు గ్రంథంలో ప్రవక్తలు ఏమని ప్రవచించారంటే, యేసుక్రీస్తు యూదా గోత్రపు సింహముగా రాబోతున్నాడు అని చెప్పని ప్రవచించారు. మీరు ఆలోచించండి, వాళ్ళకి అర్థం కాలేదు. ఇదేంటి, గొర్రె పిల్ల ఏంటి మౌనంగా ఉండడం, యూదా గోత్రపు సింహం ఏంటి అని చెప్పని. గొర్రెపిల్ల అయితే అది మౌనంగా ఉంటుంది, సింహం ఏం చేస్తుంది? నిలబడి పంజా విసురుతుంది కదండి. గొర్రెపిల్లలాగంటే ఆయన తగ్గింపు కలిగి ఉండాలి, సింహంలా అంటే ఆయన తీర్పు తీర్చాలి. ఈ రెండు కూడా ఆయనలో ఎలా మిళితమై ఉన్నాయి వాళ్ళకి అర్థం కాలేదు. ఇది ఎలా జరుగుద్ది అని చెప్పని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ ఇశ్రాయేలీయులకు అంటే అబ్రహాముకు కొంచెం మాత్రమే చెప్పాడు. ఏమన్నానంటే ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనంలో, నీ మూలముగా సమస్త వంశములన్నీ కూడా ఆశీర్వదించబడతాయని కొంచెం చెప్పాడు అబ్రహాముకు. కానీ సమస్త వంశములంటే యూదులు అన్యులు కూడా వారు ఏకమవుతారు అన్న సత్యాన్ని అబ్రహాముకు కొంచెం చెప్పాడు. ప్రవక్తలు ఎవరికి కూడా చెప్పలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, ఎదురు చూస్తున్నాడు. అదే చెప్పాడు ఆయన 5వ వచనంలో చూడండి, ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ దేవుని మూలముగా, ఆత్మ అనేటువంటి బోల్డ్ లెటర్స్ ఉన్నట్లయితే ఆత్మ ఎవరనంటే పరిశుద్ధాత్మ. మీకు బైబిల్ ఎక్కడైనప్పటికీ కూడా బోల్డ్ అక్షరాలతో పెద్ద అక్షరాలతో కనబడితే ఆత్మను రాయబడితే అది పరిశుద్ధాత్మ. ఈ మర్మం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులులకును ప్రవక్తలకు బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. దేవుడు వాళ్ళకి చెప్పలేదు, ఇప్పుడు మనకి చెప్పాడు. మనము యూదులు అన్యులు కూడా ఒకటిగా ఉండాలి అన్న సత్యాన్ని ప్రభు మనకు తెలియజేశాడు. ఇదే మర్మము. ఈ మర్మాన్ని ఆత్మ ద్వారా దేవుడు మనకి తెలియజేశాడు. ఇప్పుడు యూదులు అన్యులు కూడా, యూదుడని కానీ అన్యుడని కానీ ఏమైనా భేదం ఉందా? లేదు. స్త్రీ అని కానీ పురుషుడని కానీ ఏమైనా భేదం ఉందా? లేదు. అందరూ కూడా క్రీస్తు యేసులో ఏమయ్యాం? మనం ఏకమయ్యాం, ఒకటయ్యాం. చూడండి, పాత నిబంధన కాలంలో ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు వాళ్ళకి కట్టుకోమని ఇచ్చాడు, వాళ్ళు కట్టారు. కానీ అన్యుడు ఎక్కడ ఉండాలి తెలుసా? ప్రత్యక్షపు గుడారపు దగ్గరికి కూడా రావడానికి వీలు లేదు. వాళ్ళకి ఆవరణంలో ఉండాలి, బయట ఉండాలి వాళ్ళు. యూదులు మాత్రమే ప్రత్యక్షపు గుడారములో, పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. అన్యుడికి ప్రవేశం లేదు. వాగ్దానాలు ఉన్నాయా? లేవు. నిబంధనలు ఉన్నాయా అన్యజనులకు? లేవు. ధర్మశాస్త్రం లేదు. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత మనల్నందరినీ కూడా ఇప్పుడు యూదుడని కానీ అన్యుడని కానీ గ్రీసు దేశస్తుడని కానీ లేకుంటే యూదుడని కానీ ఇశ్రాయేలీయుడని కానీ ఏమాత్రం భేదం లేదు. అందరినీ కూడా ఒక్క తాటి మీదకి యేసయ్య ద్వారా దేవుడు తీసుకొచ్చాడు. ఆ మర్మాన్ని ఆత్మ ద్వారా దేవుడు మనకు బయలుపరిచాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చదువుదాం. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము. అన్యజనులు విశ్వాసం మూలమున విధేయులగి అనాది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. చూడండి, దేవుడు
ఈ మర్మాన్ని మనకు తెలియచేశాడో, ఈవెన్ ఆ పరలోకంలో దేవునితో పాటు ఉన్నటువంటి దేవదూతలకు కూడా తెలియదు ఈ మర్మం. అంటే యూదులు అన్యజనులు కూడా ఏకమవుతారన్నటువంటి సత్యాన్ని వారికి కూడా తెలియదు. అందుకనే మనం పేతురు రాసిన పత్రికను మనము ధ్యానం చేసేటప్పుడు మొదటి అధ్యాయం 11-12 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుంది. ఈ సంగతులు దేవదూతలు పరలోకముల నుండి తొంగు చూస్తున్నారు అనేటువంటి సత్యాన్ని 12వ వచనంలో అక్కడ వ్రాయటం జరిగింది. ఇవన్నీ కూడా యేసు ప్రభు తన శిలువ కార్యము ద్వారా మనలను విమోచించి తన సొత్తుగా చేసి మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అన్న సత్యాన్ని వాక్యంలో మనకి వ్రాయబడింది. చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 44వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తల కార్యాల గ్రంథం 13వ అధ్యాయం 44వ వచనం. మొదటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యం వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య దీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభు మాకు ఆజ్ఞాపించననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు ఈ మాట గమనించాలి, నిత్య దీవమునకు నిర్ణయింపబడిన వారందరూ కూడా ఏం చేశారు? విశ్వసించారు. అంటే దేవుడు అనాది కాల సంకల్పములో ఏమి నిర్ణయించాడనంటే యూదులు అన్యులు కూడా ఏకమై ఉండాలని, కొంతమందిని తనకు కావాలని దేవుడు ఎన్నుకొని, దేవుడు ఏర్పాటు చేసుకుని, వారిని ప్రత్యేకించుకుని, వారిని తన యొద్దకు పిలిచి, వారిని విమోచించి, వారికి క్షమాపణ కలుగచేసి ఈ మర్మాన్ని ఆత్మ ద్వారా మనకేం చేశాడు? ఆయన బయలుపరిచాడు. ఈ మర్మము ఆయన బయలుపరిచి నిత్య దీవమునకు వారసులుగా ఉండడానికి దేవుడు మనకి తెలియచేశాడు. అసలు ఈ మర్మములో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటనంటే, ఆయన ఎందుకు బయలుపరిచాడనంటే అందరూ కూడా ఐక్యముగా ఉండాలని. చూడండి, ఒక మాట చదువుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయంలోనే 10వ వచనాన్ని చదువుదాం. ఎఫెసియన్స్ 1:10. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను ఏం చేశాడు? ఆయన నిర్ణయించుకున్నాడు. తనలో తాను అంటే ఎవరో చెప్తే కాదు, లేకుంటే ఎవరి సలహా తీసుకునో, లేకుంటే ఎవరినో సంప్రదించాని చేయలేదు. తనంతట తానుగా త్రియేక దేవుడు ఆయన నిర్ణయించుకుని ఈ సంకల్పమును ఏర్పాటు చేసి పరలోకములో భూమి మీద ఉన్నటువంటి వారందరినీ కూడా ఏకం చేయాలని దేవుడు ఈ నిత్య సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. అయితే పరలోకములో ఉన్నవి, భూమి మీద ఉన్నవి, వాటన్నిటిని కూడా ఏకం చేసి మనందరము కూడా క్రీస్తులో ఐక్యముగా, ఏకముగా, ఐక్యత కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈనాడు ప్రపంచంలో మీరు ఆలోచించండి, అసలు ఈ ఐక్యత అనేది చాలా చోట్ల కొద్దివైపోయింది కదండి. సంఘాల్లో కానివ్వండి, కుటుంబాలలో కానివ్వండి, ఐక్యత అనేది చాలా కొద్దివైంది. ఇది ఎక్కడ ప్రారంభించబడింది? ఏదెను తోటలో ఆదామును దేవుడు పుట్టించినప్పుడు, అవ్వను పుట్టించకముందు ఆయన ప్రతి జంతువుకి, ప్రతి పక్షికి ఆయన ఏం చేశాడు? పేర్లు పెట్టాడు. పేర్లు పెట్టమన్నాడు. ఆయన ఒంటరిగా ఉన్నాడు. నాకు కూడా జత ఉంటే బాగుండు అనేటువంటి ఆలోచన ఆదాములో వచ్చినప్పుడు తన ప్రక్కటెముకలో నుండి ఒక ఎముకను తీసి అవ్వగా చేసి తన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఒక పాట పాడాడు. ఆయన ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నారి అనబడును అని చెప్పని ఒక కవిత్వం కూడా చెప్పాడు. ఎప్పుడైతే ఏదెను తోటలో ఈ పండు తినకూడదని దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు అవ్వ వెళ్ళి పండు తిన్న తర్వాత పాపం అనేది ప్రవేశించిందో, దేవుడు మళ్ళీ ఇద్దరిని తీసుకొచ్చి అడిగాడు, ఆదామా నీ చెట్టు చాటును దాక్కున్నావా అని చెప్పానంటే ఏమన్నాడు? ఇదిగో ఈ స్త్రీయే, నువ్వు ఇచ్చావు కదా అని చెప్పని మాట్లాడు. ఒకప్పుడు కవిత్వం చెప్పాడు, వారిలో ఐక్యత ఉంది. కానీ ఎప్పుడైతే పాపం ప్రవేశించిందో ఏమైంది? డివిజన్ అనేది అక్కడ ప్రారంభించబడింది. అక్కడ నుండి ఈనాటి వరకు కూడా
సంఘాలలో, కుటుంబాలలో. ఎఫెసీ పత్రికలో ఆయన ఏమని చెప్తున్నాడు తెలుసా? 2వ అధ్యాయంలో మనుషులకు దేవునికి వచ్చినటువంటి పాపాన్ని బట్టి ఎడబాటు వచ్చేసింది. 3వ అధ్యాయంలో ఆయన ఏమని రాస్తాడని అంటే 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో దేవునికి మానవుకి వచ్చిన విభేదాన్ని, దాని గురించి దేవుడు చేసిన ప్రయత్నం గురించి రాశాడు. 2వ అధ్యాయం 11వ వచనం నుండి చెట్టు చివరి వరకు కూడా కులాన్ని బట్టి, ప్రాంతీయ తత్వాన్ని బట్టి, మతాన్ని బట్టి వాళ్ళ మధ్య విభేదాలు వచ్చినాయి, దాని గురించి రాశాడు. 4వ అధ్యాయంలో క్రైస్తవునికి మధ్య విభేదం వచ్చింది, అందుకని 4వ అధ్యాయం రాశాడు. మీరు ఐక్యత కలిగి ఉండాలి, సమాధానమును బంధమును కొనసాగించాలని 4వ అధ్యాయం రాశాడు. 5వ అధ్యాయంలో క్రైస్తవునికి మధ్య వచ్చింది. 5వ అధ్యాయము 21వ వచనం నుండి భార్యకు భర్తకు మధ్య విభేదం వచ్చింది. 6వ అధ్యాయము 1వ వచనములో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య, పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినండి అని రాశాడు. 5వ వచనం నుండి దాసులకు యజమానులకు మధ్య భేదాభిప్రాయం వచ్చింది. ఈ ఎఫెసీ పత్రిక ఎందుకు రాశాడని అంటే, ఈ విభేదం అనేది ఈ ఎఫెసీ సంఘంలో పూర్తిగా వచ్చేసింది, అనైక్యత అనేది వచ్చేసింది. భార్యకు భర్త మధ్య, పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య, దాసుడికి యజమానుడికి మధ్య, దేవునికి మానవుడికి మధ్య, క్రైస్తవునికి మధ్య విభేదం అనేది వచ్చింది. అందుకని ఈ పత్రికను రాస్తేమంటున్నాడనంటే, నాయనా ఇప్పుడు యూదుడని కానీ అన్యుడని కానీ ఏమీ తేడా లేదు, అందరినీ కూడా క్రీస్తు తన రక్తము ద్వారా విమోచించి ఐక్యపరిచాడు. ఏకంగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం నిత్య దేవాన్ని స్వతంత్రించుకుంటామని దేవుని సంకల్పాన్ని గురించి ఎఫెసీ పత్రిక రాశాడు. కాబట్టి ఈ రోజున మనకు కూడా దేవుని వాక్యం ఏమని హెచ్చరిక చేస్తూ ఉందనంటే, ఈ విభేదాలన్నిటిని మధ్య యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడు మాత్రమే ఆయన పరిష్కరించగలడు. ఏదైనా తోటలో ప్రారంభించబడినటువంటి విభేదము అందరి మధ్య ఇది చలామణి అవుతూ ఉంది. మనుషులందరి మధ్య, రాజ్యాల మధ్య, అలాగే కుటుంబాల మధ్య, గ్రామాల మధ్య, దేశాల మధ్య భేదాభిప్రాయం, విభేదం అనేది వచ్చింది. వీటన్నిటినీ ఐక్యపరచాలనంటే ఒకే ఒక్కడికి సాధ్యం. అది ఎవరికంటే యేసుక్రీస్తుకు మాత్రమే. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడనంటే, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును, అన్ని నామముల కంటే పైనామమును ఎవరిని హెచ్చించాడు ఆయన? యేసుక్రీస్తు ప్రభుని హెచ్చించి ఆయన ద్వారా సమస్త వంశములన్నీ కూడా ఒక్క తాటి మీదకి తీసుకుని రావడానికి యేసయ్యకు మాత్రమే సాధ్యం. ఆయన మాత్రమే భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా ఐక్యపరచాలని ఈ మర్మాన్ని మనకు తెలియచేసి నిత్య సంకల్పము చొప్పున మనము ఆయనలో ఏకంగా ఉండాలని చెప్పి దేవుడు ఉద్దేశించాడు, దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే మనుషులుగా మనం దేవునితో సమాధానం కలిగి ఉన్నవారమైతే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, మనం రక్షింపబడ్డాం, మనం దేవునిలోకి వచ్చాం, బాప్తిసం పొందాం, క్రీస్తు ప్రభుని మన సొంత రక్షకునిగా అంగీకరించాం. నిజంగా మనం రక్షింపబడిన వారమైనట్లయితే, గుర్తుపెట్టుకున్నాడు, జాగ్రత్తగా వినండి ఈ మాటలు, నిజంగా మనం రక్షింపబడిన వారమైనట్లయితే క్రీస్తులో మనందరము కూడా ఒకటై ఉన్నాము, మనము ఐక్యమై ఉన్నాము, మనందరము క్రీస్తులో వన్నెస్ అనేటువంటి దానిని మనం ఎప్పుడైతే మన మనసులో ముద్రించుకుంటామో, దేవునితో ఐక్యము కలిగి ఉన్నటువంటి మనం, అంటే దేవునితో మనం సమాధానం కలిగి ఉన్న వారమైనట్లయితే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవునిలో తోటి మానవుని పట్ల ఐక్యత కలిగి ఉండాలనేటువంటి ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. మరలా చెప్తున్నాను, నిజంగా దేవునితో మనము ఐక్యమైన వారమైనట్లయితే, అంటే దేవునికి మనకి ఐక్యత ఎక్కడ పోయింది? మన పాపాన్ని బట్టి దేవునికి మనకి సంబంధం లేదు, తెగిపోయింది. ఇప్పుడు యేసయ్య రక్తము ద్వారా మన పాపాన్ని మనం ఒప్పుకున్నప్పుడు మరలా తిరిగి దేవునితో మనకేమీ ఏర్పడింది? రిలేషన్షిప్ ఏర్పడింది, దేవునితో మనకి కనెక్షన్ వచ్చింది. ఈ కనెక్షన్ వచ్చిన తర్వాత దేవునితో మనం కనెక్ట్ అయ్యాము అని అంటే నిజంగా మన తోటి వారితో ఖచ్చితంగా మనం ఏం కలిగి ఉంటాం? ప్రేమను కలిగి ఉంటాం. మనం దేవునితో సంబంధం కలిగి ఉన్నాము అని చెప్పి తోటి వారితో మనము సమాధానంగా ఐక్యంగా లేము అని అంటే, మనము తోటి వానితో సమాధానం లేకోకుండా వచ్చి ఇక్కడ స్తుతి ఆరాధన చేస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అర్పణ చేస్తున్నాము అని అంటే ఒకడు గుర్తుపెట్టుకోవాలి, మనం నటిస్తున్నాం. దేవుని ముందు దేవునికి మనకు సంబంధం ఉండొచ్చు, కానీ ప్రక్క వ్యక్తితో సరైన సంబంధం, రిలేషన్షిప్ లేకపోతే వాక్యం ఏం చెప్తుందండి తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం,
నీవు దేవుని దగ్గరికి బలర్పించడానికి తీసుకుని వచ్చినప్పుడు నీ సహోదరునితో ఎవరితోనైనా సమాధానం లేకపోతే నీ అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పడి వచ్చి అప్పుడు నీ అర్పణ అర్పించు. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. సమాధానం లేకోకుండా నువ్వు అర్పణ అర్పించిన, తోటివానితో సమాధానం లేకుండా ప్రార్థన చేసిన, తోటివానితో సమాధానం లేకుండా మనము ఏది చేసినప్పటికీ, స్తుతి ఆరాధన చేసినప్పటికీ నాకు అవసరం లేదంటాడు దేవుడు. మనం ఏం చేస్తున్నామని అంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. కాబట్టి వాక్యం చెప్తుంది, మనలను అవి భూమి మీద ఉన్నవి కానీ పరలోకంలో ఉన్నవా కానీ వాటన్నిటినీ ఐక్యంగా ఉండాలని, ఏకం చేయాలని దేవుడు నిత్య సంకల్పము చొప్పున దేవుడు ఏర్పాటు చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రభు బల్లలో చేవేసేటప్పుడు కూడా, కమ్యూనిటీ సర్వీసులకు వెళ్ళేటప్పుడు కూడా యోగ్యమైనటువంటి విధానంలో బల్లలో చేవేసేటప్పుడు తోటివారితో ఎక్కడైనా మనకి విభేదాలు ఉన్నాయేమో, ఎక్కడైనా ఎవరితోనైనా మనకి గొడవలు ఉన్నాయేమో, విభేదాలు ఉన్నాయేమో పరీక్షించుకుని వాటిని మనం జాగ్రత్తగా ఆచరించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తాడని అంటే, ఒక మాట గుర్తుపెట్టుకోనండి. ఇప్పుడు మనం పవిత్రమైన హృదయంతో, శుద్ధ హృదయంతో ఐక్యత కలిగే వచ్చాం. తోటివారితో ఎవరితో మనకి విభేదాలు లేవు. కానీ ఇచ్చినటువంటి వ్యక్తి సరిగా లేడనుకోండి, దేవునితో ఇచ్చినవాడు పోతాడు, కానీ మనం మాత్రం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. ఒకవేళ నిజంగా పరిశుద్ధుడైన వాడే, ఒకవేళ అపోస్తలుడైన పౌలే వచ్చి మనకి బల్ల ఇచ్చాడు అనుకోండి, ఈ కమ్యూనిటీ సర్వీస్ ఇచ్చాడు అనుకోండి, మనం సరిగా లేము. ఏమవుతుందో తెలుసా? కొరింథీ పత్రికలో చెప్పాడు, అనేకులు చాలామంది రోగులయ్యారు, బలహీనులయ్యారు, చాలామంది చనిపోయారు ఈ బలలో చేవేసి. ఇది ఎంతవరకు తీసుకెళ్ళిపోతుందో తెలుసా? ఐక్యత అనేది దేవుని దృష్టిలో ఎంత ప్రాముఖ్యత అని అంటే, ఈ ఎఫెసీ పత్రిక అంతా కూడా పౌలు గారు ఎంత స్పష్టంగా రాస్తాడని అంటే, దేవునితో సంబంధం నాకుంది అని అనుకున్న ఎవరెప్పటికీ కూడా తోటి వ్యక్తితో ఐక్యత కలిగి ఉండాలి. ఇప్పుడు దేవుని ఆశీర్వాదం, దేవుని యొక్క సన్నిధికి మన ప్రార్థన ఎప్పుడు చేరతుందో తెలుసా? దేవునితో మనకు ఐక్యత ఉన్నప్పుడు, తోటివానితో ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే. 133వ కీర్తనలో దావీదు ఏమంటాడనంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అహరోను గడ్డము మీదుగా పోయబడి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలని. ఎక్కడ ఉండాలని? ఐక్యత ఉన్న చోట ఉండాలని దేవుడు ఏం చేశాడు? నిర్ణయించాడు. ఆశీర్వాదం శాశ్వత జీవం ఎక్కడ ఉంటుందో తెలుసా? ఐక్యత ఉన్న చోటే ఉంటుంది. ఈ రోజున ఆశీర్వాదం దేవుని నుండి నాకు రావట్లేదు అని అంటే ఒకడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరితోనైనా నాకు విభేదం ఉందేమో, ఎవరితోనైనా నేను సమాధానంగా లేనేమో, ఎవరితోనైనా ఐక్యత కలిగి లేకుండా నేను ఉన్నానేమో, అందుకే నాకు ఆశీర్వాదం రావట్లేదు. దేవుడు నిశ్చయించిన పద్ధతి ఏంటంటే, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అక్కడ ఉండవలని. ఎక్కడ? సహోదరులు ఐక్యతగా ఉన్న చోట ఆశీర్వాదం శాశ్వత జీవం ఉండాలని దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ఏకముగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి అన్న దానిని దేవుడు ఏర్పాటు చేశాడు. యేసుక్రీస్తు మాత్రమే సమాధానపరుస్తూ అందరినీ ఒకే తాటికి మీదకి ఆయన తీసుకుని రాగలడు. అది చేయడానికి పరలోకముందున్నటువంటి తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తును సమస్తానికి ఆయన ఏం చేశాడు? అధికారిగా, గొప్ప అధిపతిగా ప్రభువు తండ్రి అయిన దేవుడు ఆయనను నిర్ణయించాడు. ఇప్పుడు ఆయనను దేవుడు అధికారిగా నియమించటంలో ఆయన ఏమంటున్నాడనంటే, నేను తలకాయ, మీరందరూ కూడా శరీరమై ఉన్నారు. ఇప్పుడు తల ఈ చెయ్యి ద్వారా ఏదైనా పని చేయించుకోవాలనుకోండి, తల ఏం చేస్తుంది? చేతికి చెప్పుద్ది కదండి. తల ఏం చేస్తుంది? చేతికి చెప్పుద్ది. చెయ్యి పని చేస్తుంది. కాలు నడవాలనుకున్నది అనుకోండి, అప్పుడు తల ఏం చేస్తుంది? తల కాలుకి చెప్పుద్ది, కాలు ఏం చేస్తుంది? నడుస్తుంది. ఇప్పుడు సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క అవయవం అయి ఉన్నాం. శిరస్సు ఎవరు? క్రీస్తు శిరస్సు. ఆయన చెప్పినట్లుగా ప్రతి అవయవం కూడా ఏం చేయాలి? పని చేయాలి. అప్పుడు మాత్రమే సంఘం ఏమవుతుంది? క్షేమాభివృద్ధి చెందుద్ది. ఇప్పుడు శిరస్సు ఒక్కటే పనిచేయదు, శిరస్సుతో పాటుగా సంఘము కూడా, ఆయన దేహమని చెప్పుకుంటున్న మనమందరము కూడా, ఒక్కొక్క అవయవమై ఉన్నటువంటి మనందరము కూడా ఒక్కొక్క పని దేవుడు ఎవరికి ఏ పని అప్పగించాడో ఇవన్నీ కూడా అప్పగించిన పని ప్రకారం చేయాలి.
కానీ విచారకరం ఏంటంటే సంఘాల్లో వివక్షత వచ్చేసింది. జాతిని బట్టి, తెగని బట్టి వివక్షత వచ్చింది. ఇక్కడ కాదు, భారతదేశంలో కాదు, అమెరికా వేరు వేరు కంట్రీస్లో తెగని బట్టి నల్ల జాతిని తెల్ల జాతిని అనేటువంటి భేదాభిప్రాయం సంఘాల్లో కనబడుతూ ఉంటుంది. భారతదేశంలో కొన్ని చోట్ల ఆడవాళ్ళని చెప్పి తక్కువగా చూడడం, సంఘాల్లో ఇద్దరూ సమానమే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతి ప్రకారం. మరొక విషయం ఏంటన్నానంటే వీడి మనోడరా వాడి మనోడరా అనేటువంటి భేదాభిప్రాయం సంఘాల్లో ఇవి కనబడుతున్నాయి. కులాన్ని బట్టి భారతదేశాన్ని ముక్కలు చేసేశారు. వృత్తిని బట్టి కులాన్ని ఏర్పాటు చేసి భారతదేశాన్ని ముక్కలు చేశారు. వేరే కంట్రీకి వెళ్ళండి, వేరే దేశానికి వెళ్ళండి, కులతత్వం కనబడదు. భారతదేశంలోనే ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను, మీరందరికీ ఒకసారి జాగ్రత్తగా గమనించండి. నిజంగా క్రీస్తుని నమ్మిన వారమైనట్లయితే యేసయ్యకు కులం ఎక్కడుందండి? కులతత్వం ఎక్కడొచ్చింది? ఇది పలానా కులం. ఈ కులగజ్జి అనేది సంఘాల్లోంచి వెళ్ళిపోతే తప్ప ఈ రోజున మన కులం అనేది ఎక్కడ బయటపడుతుందో తెలుసా? నిజంగా కులగజ్జి మనలో ఉన్నదని మన అమ్మాయికి వివాహం చేసేటప్పుడు మన క్యాస్ట్ అనేది తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. నిజంగా మనం క్రీస్తుని అంగీకరించిన వారమైనట్లయితే దీనిని విడిచిపెట్టాలి. క్రీస్తులో అందరం కూడా ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. యేసు రక్తము చేత అందరం కూడా విమోచింపబడ్డాం. క్రీస్తులో అందరం కూడా ఏమై ఉన్నాం? ఏకమై ఉన్నాం. డినామినేషన్స్ విభక్షణ, డినామినేషన్స్, ఆ డినామినేషన్ ఈ డినామినేషన్ ఏవండి, వాళ్ళ కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య, మన కోసం కూడా ప్రాణం పెట్టాడు. కానీ నిజంగా సత్యమైనటువంటి సంఘాలు అంటే అబద్ధ బోధల గురించి నేను మాట్లాడాను. యెహోవా సాక్షులు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు, వీళ్ళందరూ నరకానికి పాత్రులుగా ఉంటారని బైబిల్లో మనం నేర్చుకున్నాం. వాళ్ళు సత్యాన్ని అంగీకరించిన వాళ్ళు కాదు, అబద్ధ బోధకులు వాళ్ళు. అయితే సత్యాన్ని నడిపించేటువంటి సంఘాలు ఏవైతే ఉన్నావో వాళ్ళ మధ్య వివక్షత అనేది, విభేదం అనేది మనలో ఏమాత్రం కూడా కనబడకూడదు. మరొకటి ఏంటంటే డబ్బును బట్టి వివక్షత, వీళ్ళ డబ్బున్న వాళ్ళని వీళ్ళ పేద వాళ్ళని భేదాభిప్రాయం సంఘాల్లోనే కనబడుతున్నాయి. ఇవనేవి వీటన్నిటిని తీసివేయడానికే కదా ప్రభు వచ్చింది. డబ్బున్న వాళ్ళని పదవి ఇస్తారు, డబ్బున్న వాళ్ళకి పొజిషన్ ఇస్తారు సంఘాల్లో. డబ్బున్నది కాబట్టి ఆయన సంఘ పెద్దగా నియమిస్తారు చాలా సంఘాల్లో. అది కాదు కదా, యేసయ్య రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరు కూడా అందరూ సమానమే అన్న దానిని ప్రభు ఆయన స్థాపిస్తూ ఉన్నాడు. తరతరాలుగా వెళ్ళే అధికారం పొజిషన్. కొన్ని సంఘాలు ఎలా ఉంటుందని అంటే వాళ్ళ ముత్తాత పాస్టరు, వాళ్ళ తాత పాస్టరు, వాళ్ళ నాన్న పాస్టరు, వాళ్ళ అబ్బాయి పాస్టరు, వాళ్ళ మనవడ పాస్టరు, తరతరాలుగా. ఏమండి, తాతల ఆస్తి అండి ఇది పంచుకోవడానికి సంఘం అంటే. యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించింది సంఘం అంటే. పంచుకునేది, ఆస్తులు పంచుకునేదిగా తరతరాలుగా వచ్చేది కాదు. నిజంగా దేవుడు ఎన్నుకుంటే, నిజంగా ఆయన పిలుపునిచ్చి ఆయన దర్శనమిచ్చి ఎన్నుకుంటే మంచిదే. కానీ మనమే చెయ్యాలి అన్న దానిని తరతరాలుగా సంఘాల్లో నడుస్తూ ఉంది. ఇది కాదు దేవుడు చేసేదాన్ని. దీన్ని రూపుమాపడానికి ప్రభు వచ్చాడు. కాబట్టి అనుభవాలను బట్టి కొంతమంది ఆయనకి బాగా ఎక్స్పీరియన్స్ ఉందండి, ఆయనకి బాగా అనుభవం ఉందండి. ఓకే, అనుభవం ఉంది, ఆయన అనుభవాలు తీసుకుందాం. కానీ ఆ అనుభవాన్ని బట్టి గొప్పవానిగా పైకెత్తడం, అనుభవం లేదని కిందకి దించేయడం అట్లా కాదు. మనమందరం కూడా క్రీస్తు యేసులో ఏమై ఉన్నాం? అందరము కూడా అవయవములమై ఉన్నాం. ఒక్కొక్క అవయవం, ఒక్కొక్క స్థాయిని దేవుడు ఎవరిని ఎక్కడ ఏ స్థాయిలో పెట్టాడో అన్న దానిని బట్టి ఒక వ్యక్తి ఒకవేళ నిజంగా సంఘంలో ఆత్మ ద్వారా నడిపించబడుతూ, మీరు ఆదిమ అపోస్తుల సంఘాన్ని చూడండి, సంఘంలో వారికి పదవులు నియమించేటప్పుడు డబ్బును బట్టి నియమించారా? లేదు. డెక్కన్స్గా మనము అపోస్తుల గ్రంథం 6వ అధ్యాయంలో చదువుకుంటాం. 7గురిని డీకన్స్గా వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆత్మచేత నింపబడిన వారిని, విశ్వాసం కలిగిన వారిని, జ్ఞానం కలిగిన వారిని, దేవుని ఆత్మ ద్వారా కృప పొందుకున్న వారినే వాళ్ళు పదవులకి నియమించారు. కానీ డబ్బును బట్టి, జ్ఞానాన్ని బట్టి, లేకుంటే పొజిషన్ బట్టి పదవులు ఇవ్వాల. కాబట్టి దేవుని సంఘములో మనమందరం కూడా ఒకే అవయవమై ఉన్నాము. ఎందుకంటే క్రీస్తు ఒక్కడే కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి? ఒకటిగా ఉండాలి. మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మరొకసారి చదువుదాం. చూడండి, ఎఫెసీ పత్రిక
మొదటి అధ్యాయం 10వ వచనం 1:10. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. స్వాస్థ్యముగా ఏం చేశాడు? మనలను స్వాస్థ్యముగా ఏర్పాటు చేశాడు. మనకొక స్వాస్థ్యమును ఏర్పాటు చేశాడు. అంటే పరలోకములో మనకు ఒక స్వాస్థ్యాన్ని దేవుడు ముందుగానే తన ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలకు దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. నిజంగా మనం రక్షింపబడిన వారమైనట్లయితే, నిజంగా క్రీస్తులో మనము రక్షణ నిశ్చయత కలిగిన వారమైనట్లయితే ఖచ్చితంగా ప్రభు మనకేం చేశాడు? పరలోకంలో స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు రక్షింపబడినటువంటి వారికి. కాబట్టి క్రీస్తులో ఉన్న వారికి మాత్రమే ఈ స్వాస్థ్యం ఉంటుంది. క్రీస్తులో మనముంటే, క్రీస్తులో మనము ఐక్యము కలిగి ఉంటే, క్రీస్తులో మనం ఏకమై ఉన్నట్లయితే ఆ క్రీస్తులో ఏకమై ఉన్న మనందరికీ కూడా దేవుడు ఈ స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఒక్కొక్క సందర్భంలో ఒక రాజ్యంలో ఒక రాజు ఉన్నాడంట. ఆ రాజు తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ కూడా గొప్ప వాళ్ళని చేయాలి, చాలా ఉన్నతమైన పొజిషన్లో ఉంచాలి అని చెప్పని ఆలోచన చేసి ఆయన ఏం చేశాడంటే చాటింపు వేశాడు తన రాజ్యంలో. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు కూడా నా రాజ్యంలో ఉన్నటువంటి ఖజానాలన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాను, మీకు కావాల్సిందన్నీ కూడా పట్టుకుని వెళ్ళిపోవచ్చు అని చాటింపు వేశాడు. అయితే ఉదయకాలం 9 గంటల నుంచి ఖజానాలన్నీ తీశారు. బట్టలు కావాల్సిన వాడు బట్టలు పట్టుకెళ్తున్నాడు, ధాన్యం కావాల్సిన వాడు ధాన్యం, బియ్యం కావాల్సిన వాడు బియ్యం పట్టుకెళ్ళిపోతున్నాడు, డబ్బులు కావాల్సిన వాడు డబ్బులు పట్టుకెళ్తున్నాడు, అన్నీ పట్టుకెళ్ళిపోతున్నాడు. కానీ ఒక్క వ్యక్తి బలంగా ఉన్నాడు, బాగా ఎత్తుగా ఉన్నాడు. ఆ వ్యక్తి రాజుగారికి ఎదురుగానే కూర్చున్నాడు, ఏం పట్టుకెళ్ళట్లా. అందరూనేమో పట్టుకెళ్ళిపోతున్నారు. రాజుగారు చెప్పాడు, ఒరే నాయన, నువ్వు మహా పట్టుకెళ్ళగలిగితే టైం అయిపోతుంది, కొంచెమే పట్టుకెళ్ళగలవు, కాబట్టి వాళ్ళు పట్టుకెళ్ళక ముందే నువ్వు తీసుకెళ్ళరా నాయన అని చెప్పాడు. కానీ వాడేం కదలట్లా, మెదలట్లేదు, అలాగే కూర్చున్నాడు. 12 అయింది, 1 గంట అయింది, 3 అయిపోయింది. ఇంకా ఒక్క 10 నిమిషాల్లో ఇంకా ఖజానాలన్నీ 5 అయితే 5 గంటలకి ఆ గంట కొడతారు. ఇంకెవరు ఏం ముట్టుకోవడానికి లేదు, ఏం పట్టుకెళ్ళడానికి లేదు. ఆఖరిసారిగా రాజుగారు మళ్ళా చెప్పాడు, ఒరే నాయన, ఇంకా 10 నిమిషాలు మాత్రమే ఉంది, కాబట్టి నీకు ఏదైనా కావాలనుకుంటే కనుక పట్టుకుని వెళ్ళిపో అని చెప్పని రాజుగారు చెప్పాడు. వాడి మెదల్లా కదలలేదు. 5 అయిపోయింది, గంట కొట్టారు. లేచాడు వాడు, భుజం మీద టవల్ ఉంది వాడికి, నడానికి కట్టుకున్నాడు. నడానికి కట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చి రాజుగారు లెగ తీసుకుని భుజాన్ని వేసుకుని మోసుకుని వెళ్ళిపోతున్నాడు. మోసుకుని వెళ్ళిపోతే అరే రే దించరా దించరా అని చెప్పని అంటున్నాడు. ఈలోపు రాజుగారిని మోసుకుని వెళ్ళిపోతే వెనకాల సైన్యం వీళ్ళందరూ వస్తూ ఉన్నారు. మోసుకుని వెళ్ళిపోయి వాడికి ఒక గుడిసె ఉంది, ఆ గుడిసెలో ఒక కుర్చీ ఉంటే కుర్చీలో కూర్చోబెట్టాడు. అప్పుడు రాజుగారు అన్నాడు, ఒరే నాయన, ఉదయం 9 నుంచి 5 గంటల వరకు మీకు డబ్బు కావాలన్నా, బంగారం కావాలన్నా, ధనధాన్యాలు కావాలన్నా, ఏం కావాలన్నా పట్టుకెళ్ళిపోమన్నాను కదా, నన్ను తెచ్చుకుని ఏం చేసుకుంటావరా అని చెప్పాను. అంటే వాడు ఏమన్నాడు తెలుసండి? రాజుగారు, ఒకవేళ ఒక 10 బస్తాలు బియ్యం తెచ్చుకున్నాను అనుకోండి, 1 సంవత్సరం పాటు కూర్చుని తింటే బియ్యం అయిపోతాయి. ఒకవేళ బంగారం తెచ్చుకున్నాను అనుకోండి, ఖర్చు పెట్టుకుని తింటే బంగారం అయినా ఉంటుందా, అది కూడా అయిపోతుంది. అన్నీ ఇచ్చే నిన్ను తెచ్చేసుకుంటే నాకు కొదువే ఉంటుంది అన్నాడంట కదండి. బంగారము, వెండి, బియ్యము అన్నీ ఇచ్చి అన్నీ తెచ్చేసుకుంటే ఇంక లోటేముంది? రాజుగారు ఎక్కడుంటే అన్నీ ఏముంటాయి? సర్వసంపదలు ఉంటాయి కదా. అందుకనే వాక్యం ఏం చెప్తుందనంటే, అన్నీ ఉన్నటువంటి ఆయనతో మనం ఐక్యం కలిగి ఉంటే మనకేది కూడా కొదువు అనేది ఉండదు. స్వాస్థ్యము దేవుడు ఆయనలో ఉన్న వారికి మాత్రమే ఏర్పరిచాడు. ఇక్కడ మళ్ళా చదువుదాం చూడండి, 12వ వచనంలో, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన యందు స్వాస్థ్యముగా, ఎవరైతే ఆయన యందు ఉంటారో వాళ్ళకు మాత్రమే దేవుడు ఏమివ్వబోతున్నాడు? స్వాస్థ్యాన్ని, నిత్య జీవాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి క్రీస్తులో మనం ఉన్నామా లేదా అనేది ఒక్కసారి మనలను మనమే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. క్రీస్తులో ఉన్నట్లయితే దేవుడు మనకి పరలోకములో స్వాస్థ్యాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, కానీ 13వ వచనంలో ఒక మాట చదువుదాం. 1:13లో, ఎఫెసియన్స్ 1:13లో ఆయన ఏం రాశాడంటే, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను,
మీ రక్షణ సువార్త. ఇది ఎవరికి సంబంధించింది? నిజానికి సువార్త దేవునిది, కానీ ఆయన ఏమంటున్నాడనంటే మీరు స్వాచ్ఛంగా ఏర్పడ్డారు కాబట్టి మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరేం చేయబడ్డారు? ముద్రించబడ్డారు. ఇప్పుడు దేవుడు మనలను అనాది కాల సంకల్పంలో నిర్ణయించుకోవడం, ఏర్పాటు చేయడం మాత్రమే కాదు, ఆయన విమోచించి మనకు క్షమాపణ ఇచ్చి దేవుడు తన మర్మాన్ని మనకు బయలుపరిచి ఆత్మ ద్వారా దేవుడు పరలోకంలో స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసి ఇప్పుడు ఆత్మ ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడనంటే ముద్రించడం అని అంటే ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. ఆత్మ ఒక్కడే మనకు ముద్రగా ఉన్నాడు. అంటే విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏం చేశాడంటే ముద్ర వేశాడు. వీళ్ళ నా వాళ్ళు, వీళ్ళ నాకు చెందిన వాళ్ళు, వీళ్ళు ఇంకెవ్వరు కూడా వీళ్ళు వేరే వాళ్ళకి చెందిన వాళ్ళు కాదు అన్నట్లుగా దేవుడు మనల్ని ఏం చేశాడని అంటే ముద్ర వేశాడు. ముద్ర ఎందుకు వేశాడనంటే మనము ఆయనకి చెందిన వారమని రుజువు చేయడానికి దేవుడు ఏం చేశాడు? ముద్ర వేశాడు. చూడండి, మనకి బాగా అర్థం కావాలనంటే దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం చదువుతాం. దానియేలు ప్రధానమంత్రుల్లో ప్రధానిగా ఉన్నాడు. ఆయన మీద తప్పు పట్టుకోవాలని కొంతమంది ఏం చేశారు? పన్నాగం పన్ని 1 నెల రోజుల పాటు ఎవ్వరు కూడా దేవుని దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా ప్రార్థన చేయకూడదు. రాజు దగ్గర మాత్రమే వాళ్ళు ఏ విషయానైనా చెప్పుకోవాలి. అలా ఒకవేళ ఆజ్ఞను అతిక్రమిస్తే వాళ్ళు ఏం చేయబడతారు? సింహాల బోన్లో వేసేస్తానని చెప్పని శాసనం రాసేశారు. రాజుగారికి దానియేలు అంటే చాలా ఇష్టం. అందుకని ఒకవేళ ఎక్కడైనా రాజుగారు శాసనాన్ని వ్రాసిన దానిని మార్చేస్తాడేమో అని చెప్పని 6వ అధ్యాయం 17వ వచనంలో వ్రాసిన శాసనానికి ఏం చేశారు తెలుసు? వాళ్ళు ముద్ర వేశారు. ముద్ర వేశారంటే ఇంక దానిని ఏ మాత్రం కూడా మార్చడానికి కుదరదు. ఎవరు కూడా దాన్ని మార్చడానికి వీలు లేదు. అలాగే దేవుడు మనలను రక్షించి తన ఆత్మ ద్వారా ఏం చేశాడు? మనలను ముద్ర చేశాడు. ఇంకా మన మీద ముద్ర వేసిన తర్వాత ఇంకా మనం దేనికి ఎవరు కూడా మన మీద అధికారం చేయడానికి కానీ ఎవరికి చెందిన వాళ్ళం కాదు, కేవలం మనం దేవునికి మాత్రమే చెందిన వారము అని రుజువు చేయడానికి దేవుడు మనలను ముద్రించాడు. ఇంకొక మాట ఇక్కడ రాశాడు 14వ వచనములో, వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు ఏమై ఉన్నాడు? సంచకరువుగా ఉన్నాడు. సంచకరువు అనేటువంటి మాటకి ఏంటనంటే అడ్వాన్స్ పేమెంట్ అనమాట. అంటే దేవుడు మనకి భజన ఇచ్చి మనను తన సొత్తుగా చేసుకున్నాడు. మీరేదైనా ఇల్లు కొనాలనుకున్నారనుకోండి, వెళ్ళిన తర్వాత అంతా చూసుకున్నారు, బాగుంది, చక్కగా కట్టారు, ఇది స్వాధీనం చేసుకోవడానికి మీరు ఏం చేస్తారు? కొంత ఉంచండి అని చెప్పని 1000 రూపాయలు 2000 ఇస్తారు. ఏం చేశారు? మీరు భజన ఇచ్చారనంటే అది మీకు చెందింది, నేను దాన్ని కొనబోతున్నాను, ఇది నాకు సొంతము, ఇది నాకు చెందింది అని చెప్పని మనము ఎలాగైతే అడ్వాన్స్ ఇచ్చి మనము దానిని ఖాయం చేసుకుంటామో అలాగే దేవుడు తన పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చి మన హృదయాలలో పెట్టి మనము ఎవరికి చెందినవారు అని ఖాయం చేశాడు? దేవునికి చెందినవారు. ఇంకా ఏది కూడా మనల్ని ముట్టడానికి కానీ మనము ఎవరికి కూడా చెందిన వారము కాదు అన్నట్లుగా ఖాయం చేసుకుని మనలను దేవుడు నిశ్చయం చేశాడు. సంచకరువుగా దేవుడు మనను ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కొక్కసారి చూడండి, పెళ్ళిళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు నిశ్చితార్థం చేస్తారు కదా. నిశ్చితార్థం చేసినప్పుడు ఏం చేస్తారు? అమ్మాయి అబ్బాయికి రింగి పెట్టుకుంటారు కదా. రింగి పెట్టాడంటే అర్థం ఏంటి? ఈమె ఒక వ్యక్తికి ఏమైంది? ఎంగేజ్ చేయబడింది, నిశ్చితార్థం చేయబడింది, ఖచ్చితం చేయబడింది. కాబట్టి నిశ్చితార్థం చేయబడింది అని అంటే ఇంకా నిశ్చయం చేయబడింది అన్నట్టుగా కన్ఫర్మ్ చేస్తాం. అలాగే దేవుడు తన ఆత్మ ద్వారా మనలను ముద్రించాడు. ఇంకా మనం ఎవరికి చెందిన వాళ్ళం కాదు, దేవునికి మాత్రమే చెందిన వాళ్ళం, ఆయన స్వాస్థ్యానికి సంబంధించినటువంటి వాళ్ళం. మనకు తన ఆత్మ ద్వారా దేవుడు ఏం చేశాడనంటే మనలను ముద్రించుకున్నాడు. ఇంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడండి. చూడండి, మీరు ఆలోచించండి. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు మనల్ని ఏం చేశాడు? ఎన్నుకున్నాడు. మనం కావాలని ఎన్నుకోవడం మాత్రమే కాదు, ఆయన మనలను విమోచించాడు. మన పాపానికి ఏం చేశాడు? క్షమాపణ ఇచ్చాడు. క్షమాపణ ఇవ్వడం మాత్రమే కాదు, యూదులు అన్యులు ఏకంగా ఉండాలని దేవుడు ఏం చేశాడు? మనలను ఐక్యపరిచాడు. ఆ మర్మాన్ని మనకి తెలియచేశాడు. మర్మాన్ని తెలియచేయడం మాత్రమే కాదు, మనము దేవునికి చెందిన వారమని
ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేశాడు. చూడండి, నిజంగా మనము రక్షింపబడిన వారమైనట్లయితే, నిజంగా క్రీస్తుకు చెందిన వారమైనట్లయితే మన ఆలోచన విధానం, మనం చేసే పనుల విధానం అన్నిటిలోనూ కూడా తేడా కనబడుతుంది. మనం దేవునికి చెందిన వారం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అని అంటే, మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, దేవుని నామము ఎప్పుడు కూడా ఘనపరచబడాలి అన్న నిత్య సంకల్పము చొప్పున దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించేద్దాం, మన ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? మన ద్వారా దేవునికి ఎప్పుడు ఘనత కలుగుతుందా? మనం చేసే పనులను బట్టి, మనం మాట్లాడే మాటలను బట్టి, మనం చేసే పద్ధతులను బట్టి దేవునికి మహిమ కలుగుతుందా? లేకుంటే భేదాభిప్రాయాలు పెట్టుకుని, ఐక్యత లేకోకుండా ఐక్యతను విడిచిపెట్టేసి వివక్షత పెట్టుకుని, ఒకరి మధ్య ఒక భేదాభిప్రాయాలు పెట్టుకుని దేవునిలో ఏకమై వండుకోకుండా దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని దూరం చేసుకుంటున్నామేమో ఒక్కసారి ఆలోచించేద్దాం. ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. నా ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుందా? నేను దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉన్నానా? నేను కొంతమందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నేను ఉన్నానా లేదా అనేది ఎవరికి వాళ్ళే ఒక్కసారి పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ఒకవేళ అలా కాకపోతే ఈరోజే దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం. మనం ఎవరితోనైనా విభేదంగా ఉన్నామేమో, సరైన సంబంధం మనకి లేదేమో, ఐక్యత కలిగి ఉండడానికి దేవుని నామము ప్రతి విషయంలో కూడా మహిమ తెచ్చే విధంగా మనల్ని మనమే దేవుని దగ్గర తీర్మానం చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా? దేవుని నామము మహిమపరచబడుతుందా లేదా అనేది ఒక్కసారి పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. మనల్ని మనమే ఒక్కసారి చెక్ చేసుకుందాం. మనల్ని మనమే జగత్తు పునాది వేయబడక మునిపే ఎన్నిక చేయబడ్డాం. మనమేదో మంచివారమని గొప్పవారమని ప్రభు మనల్ని ఎన్నుకోలేదు. ఆయన కృప ద్వారా మనం ఎన్నిక చేయబడ్డాం. ఎందుకంటే ఆయనలో ఐక్యము గలవారమై ఉండాలని, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండాలని, మనము కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి అలా దేవుని నామం మహిమపరచబడుతుందో లేదో మనం చేసే పనులను బట్టి, మనం చేసే క్రియలను బట్టి దేవునికి ఘనత కలుగుతుందా లేదా ఒక్కసారి పరీక్షించుకొని, ఏదైనా ఎక్కడైనా లోపాలు ఉన్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకొని క్షమించమని అడిగి క్షమాపణ కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఎందుకు పనికిరాని మమ్ములను, ఏ యోగ్యత లేని మమ్ములను, ఏ అర్హత కూడా మాలో లేకపోయినప్పటికీ కూడా తల్లి గర్భములో పిండము కాకమునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మలను ఎన్నుకొని ప్రత్యేకించుకొని, ప్రభువా, మీరు మమ్మలను విమోచించి మమ్మలను ఐక్యపరిచి స్వాస్థ్యముగా మమ్మలను ఏర్పాటు చేసుకున్నందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మమ్మలను ముద్రించి మీకు చెందిన వారమని, మేము దేనికి సంబంధించిన వారము కాదు అన్నట్లుగా ఖాయం చేసుకుని ప్రభా మమ్మలను నిశ్చయించుకున్నందుకే, ఎన్నుకున్నందుకే మీకు స్తోత్రాలు. ప్రభా, మా క్రియల్లో, మా మాటల్లో, మా పనుల్లో, అన్ని విషయాల్లో కూడా మీ నామము మాత్రమే మహిమపరచబడాలని మీరు కోరుకుంటున్నట్లుగా ప్రతి విషయంలో ప్రభా మీ చిత్తాన్ని జరిగించడానికి కృపనివ్వండి. తెలిసి తెలియక మా జీవితాల్లో ఎలాంటి బలహీనత ఉన్నప్పటికీ ప్రభా మీ పాదాల దగ్గర ఒప్పుకుంటున్నాం. క్షమించండి. మీ రక్తంతో కడిగి మా ప్రవర్తన అంతటిలోనూ కూడా మీ అధికారానికి ఒప్పుకొని జీవించడానికి మీ కృపా సమాధానం వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ప్రభా, మా కుటుంబాలలో కానీ, మేము పనిచేసే స్థలంలో కానీ నాయన, మేమెక్కడ ఉన్నప్పటికీ కూడా తండ్రి నాయన, వివక్షత అనేది, అనైక్యత అనేది, విభేదం అనేది మా జీవితాలలో ఏ మాత్రము లేకుండగా ప్రభా, సఖ్యమైతే మనుషులందరితో కూడా సమాధానం కలిగి ఉండమని మీరు సెలవిచ్చినట్లుగా అందరితో మేము సమాధానం అనే బంధాన్ని కొనసాగించడానికి మీ కృప, మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించి మేలు చేసి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరిచి మీ చిత్తాన్ని జరిగించేవారుగా మీ కృపను దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.